జూరాల ప్రాజెక్టు గేట్లకు రిపేర్ విషయంలో ప్రభుత్వం దృష్టి పెట్టింది. నేడు ప్రాజెక్టును పరిశీలించనున్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ప్రాజెక్టు 9, 12వ నెంబర్ గేట్ల ఐరన్ రోప్ తెగిపోవడం ప్రాజెక్టు భద్రతపై ఆందోళన పెరుగుతుంది. ఉన్న ఒక్క గ్యాంటీ క్రేన్ తరచూ మొరాయిస్తుంది. ఏళ్ల తరబడి గేట్ల మరమ్మతులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్డీఎస్సీ సూచనలో ప్రాజెక్టు అధికారులు పట్టించుకోనట్లు కనిపిస్తుంది. గ్యాంటీ క్రేన్లోని మోటార్లు కాలిపోవడం, వేడెక్కడం, క్రేన్ కదలకపోవడం వంటి కారణాలతో గేట్ల మరమ్మతులు ఆలస్యం అవుతూ ఉన్నాయి. ప్రాజెక్టు దిగువన వాహనాల కోసం బ్రిడ్జి నిర్మాణానికి 120 కోట్ల రూపాయల ప్రతిపాదన కాగితాలపై పరిమితమైంది. ఎడమవైపు కరకట్ట రోడ్డుపై భారీగా గుంతలు ఏర్పడ్డాయి. వాహనాల రాకపోకలతో ముప్పు పొంచి ఉంది. ఇంత జరుగుతున్నా పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలు ఏమీ చూడనట్టే వ్యవహరిస్తున్నాయి. మరికొన్ని గేట్ల రబ్బరు సీళ్లు దెబ్బతిన్నాయి. దీంతో నీటి లీకేజీలు సమస్యగా మారాయి. 2021లో 11 కోట్ల 40 లక్షలతో టెండర్ దక్కించుకుంది స్వప్న కన్స్ట్రక్షన్స్. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు 1,00,000 క్యూసెక్కుల ప్రవాహం వస్తుంది. 12 గేట్ల ద్వారా అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పరిస్థితి ఏ విధంగా ఉంది? మరమ్మతులు ఏమైనా ఇప్పుడు ప్రారంభించే అవకాశం కనిపిస్తుందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ అఖిల, ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరప్రదాయినిగా ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టు భద్రతపై పూర్తి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్టుగా కూడా దీన్ని చెప్తారు. దీంట్లో భాగంగానే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పలు మరమ్మతులు, అదేవిధంగా పలు అంశాలపై పూర్తి స్థాయిలో అభద్రతా భావం అనేది నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపిస్తుంది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 9, 12వ గేటు దగ్గర రోప్లు తెగిపోవడం అనేది పూర్తిగా ప్రాజెక్టు భద్రతపై కొంత అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు, మరోవైపు కొంతమంది. అయితే దీనికి సంబంధించి ఎప్పుడైతే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 2019లోనే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతులు చేయాలంటూ కూడా దీన్ని పనులను గుర్తించారు. ఇదే క్రమంలో 2021 వరకు కూడా ఎట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ కనిపించలేదు. ఎందుకంటే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 62 క్రస్ట్ గేట్లు ఉంటాయి. 62 క్రస్ట్ గేట్లకు సంబంధించినటువంటి అంశాలను ప్రధానంగా గ్రీజింగ్ కావచ్చు, మరి అదేవిధంగా రోప్స్కు సంబంధించి జాగ్రత్తలు పాటించడం, ఇట్లాంటివన్నీ కూడా చేయాల్సి వచ్చింది. కానీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సంబంధించి సూచనలను బేఖాతరు చేయడం వల్లనే ఈ రోజు ఆ పరిస్థితి వచ్చిందంటూ కూడా పూర్తిగా స్థానికంగా చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే 9, 12 గేట్ల దగ్గర రోప్వే తెగిపోవడంతో పాటు మిగతా కొన్ని గేట్ల దగ్గర వాటర్ లీకేజ్ అవుతుంది. అక్కడ రబ్బర్ సీల్స్ కూడా పూర్తిగా పాడైపోయినటువంటి సిచ్యువేషన్. మొత్తంగా 2022లో 11 కోట్ల 40 లక్షలతో స్నేహ కన్స్ట్రక్షన్స్ ఈ యొక్క డ్యామ్ మరమ్మతులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ను దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు చేపట్టాల్సి వచ్చింది. కానీ దీంట్లో పూర్తిగా నిర్లక్ష్యం కనిపించింది. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మరమ్మతుల విషయంలో ఎట్లాంటి పురోగతి లేకపోవడంతో ఒక్కసారిగా ఈసారి వరదంతా కూడా పెద్ద మొత్తంలో ప్రాజెక్టుకు ముందుగానే రావడంతో ఈ మరమ్మతులు పూర్తిగా ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఒకానొక సమయంలో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రోప్ గేట్స్ తెగిపోయాయి. ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మిగతా గేట్లకు కూడా ప్రమాదం ఉందని చెప్పి కూడా దీని మీద హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు అధికారులు మాత్రం దీనికి సంబంధించినటువంటి ఎస్సీ రహముద్దీన్ మాత్రం ప్రాజెక్టుకు సంబంధించి మరమ్మతు పనులు నడిచేది వాస్తవం, కానీ ప్రాజెక్టుకు ఇప్పట్లో వచ్చినటువంటి నష్టమేం లేదు, ప్రాజెక్టు ఎలాంటి ప్రమాదానికి గురి కావడానికి ఆస్కారం లేదు, 10 లక్షల వరద వచ్చినప్పటికీ కూడా ప్రాజెక్టు తట్టుకుంటుంది, గేట్లకు ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్తున్నప్పటికీ మరోవైపు ఈ సిచ్యువేషన్ ప్రాజెక్టు దగ్గర పరిస్థితిని గమనిస్తే మాత్రం పూర్తిగా దానికి కొంత విరుద్ధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రమాదం లేకపోయినప్పటికీ పెద్ద ఎత్తున వాటర్ వస్తే తెరవాల్సినటువంటి గేట్లను తెరవడంలో ఆ రోప్స్ అన్ని కూడా కట్ అయిపోయాయి కాబట్టి అది కొంత ఇబ్బందిగా మారుతుంది. ఇక మేజర్గా దీంట్లో ప్రధాన అడ్డంకిగా మాట్లాడుతున్నటువంటి సమస్య గ్యాంటీ క్రేన్. ఈ క్రేన్ అక్కడ ఒకటే ఉంది. ఈ గేట్ల మరమ్మతుల విషయంలో గేట్లను పైకి ఎత్తడం, కిందికి దించడం అంతా కూడా ఈ గ్యాంటీ క్రేనే చేయాల్సి ఉంటుంది. కానీ అది అక్కడ ఒకటే ఉండడంతో దానికి పలుసార్లు సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. ఎత్తి దించే క్రమంలో గేట్లను అది పూర్తిగా హీట్ ఎక్కడం, దానికి ప్రధానంగా సాంకేతిక సమస్యలు రావడంతో ఈ పనులన్నీ కూడా ముందుకు సాగడం లేదు. ఇదే క్రమంలో ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రాజెక్టును పట్టించుకోవడంలో అధికారులు విఫలమయ్యారంటూ కూడా ప్రాజెక్టుపై ఆందోళన చేపట్టినటువంటి సిచ్యువేషన్ నుండి ఈ రోజు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం కూడా ప్రాజెక్టును విజిట్ చేయబోతున్నాడు. ప్రాజెక్టుకు సంబంధించి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని గుర్తించే దిశగా కూడా
ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. ఆయన ఇప్పటికే అక్కడి గద్వాలకు హెలికాప్టర్లో చేరుకోవడంతో పాటు అక్కడ నుంచి జూరాల డ్యామ్కి వస్తాడు. అక్కడ అధికారులతో కలిసి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 62 క్రస్ట్ గేట్లను కూడా దగ్గరుండి పరిశీలించనున్నాడు. ఆయనతో పాటు మంత్రి వాకిటి శ్రీహరి కూడా, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కూడా ఆయనతో పాటు ఈ రోజు ఉండనున్నాడు. కాబట్టి మొత్తంగా ప్రాజెక్టుకు సంబంధించి ఒకవైపు ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా తీసుకొని ప్రాజెక్టుకి ఎట్లాంటి ఇబ్బందులు రాక చూసే ఆలోచనలో ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ప్రాజెక్టుకు సంబంధించి వాహనాలన్నీ కూడా ప్రాజెక్టు డ్యామ్ మీదే ఉంటాయి. కాబట్టి ఇదంతా కూడా తొలగించాలి, లేకుంటే ఆ వాహనాల ఎఫెక్ట్ తో ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉందని చెప్పి కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది. ఇదే క్రమంలో 120 కోట్లతో కూడా మరో బ్రిడ్జ్ నిర్మించేందుకు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి పడకేయడంతో ఒక్కసారిగా డ్యామ్ కు సంబంధించినటువంటి పలు అంశాల్లో అభద్రతా భావం అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అక్కడ రైట్ శంకర్, థ్యాంక్ యూ.